ఎక్కడో డిటెక్టివ్ నవలలో చదివాను. పోలీసులు మనకొచ్చే ఫోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో పట్టుకోగలరట. అవన్నీ నవలల్లో అన్నాడు రేవంత్ నిస్సహాయంగా. లేదు బ్రదర్, టెలిఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుందట. మనం పోలీసుల సహాయం తీసుకుందాం. ఇదేమన్నా క్రిమినల్ కేసా? ఏమనిస్తాం రిపోర్ట్? పోనీ ప్రైవేట్ డిటెక్టివ్? నోరు ముయ్యి. అయినా మనం ఒకసారి ప్రయత్నం చేయడంలో తప్పులేదుగా అంటూ ఫోన్ తీసుకొని డయల్ చేశాడు జేమ్స్. హలో అని అట్నుంచి వినిపించింది. రేవంత్ కంగారుగా కుర్చీలోంచి లేచి, ఎవరికి చేస్తున్నావు? పోలీస్ స్టేషన్కా అని అడిగాడు. జేమ్స్ మాట్లాడవద్దు అన్నట్టు చేయడ్డు పెట్టి టెలిఫోన్లో సంభాషణ కొనసాగించాడు. మాకు కొద్దిగా సహాయం కావాలండి. అబ్బబ్బే, టెలిఫోన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషనేనండి. ఏంటి, మీది ట్రంక్ అసిస్టెన్సా? పిఆర్ఓకి ఫోన్ చేయమంటారా? అబ్బే ఎందుకండి, ఒక్క క్షణంలో మీరు చెప్పేయచ్చు. ఆహాహా, ఫోన్ పెట్టేయకండి ప్లీజ్. మీ కంఠంలాగానే మీ హృదయము మెత్తనదని నాకు తెలుసు. భలేవారే, మరోలా అనుకోకండి. ఏది అసలు విషయం చెప్పకుండా ఉపోద్ఘాతంతోనే సరిపెట్టేస్తున్నాను. వింటున్న రేవంత్, ఒరే ఈడియట్, నిజంగా రాజకీయాల్లో ఉండవలసిన వాడివిరా నువ్వు అనుకున్నాడు. అవునండి, మరే మా ఫోన్ అబ్బాబే బ్లాక్మెయిల్ కాదండి. ఒక అమ్మాయి. నా మొహం, నాకే అమ్మాయి చేస్తుందండి. నా స్నేహితుడు రేవంత్ అని ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్. అతని అభిమాని, పేరు చెప్పకుండా చేస్తుంది. ఆమె ఏ నెంబర్ నుంచి చేస్తుందో కనుక్కోవాలంతే. ఓహో, పోలీసులు చెయ్యరా? అవునులేండి, వాళ్ళకి ఇదే పనా ఏంటి? అయితే మీ సలహా మమ్మల్ని ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇమ్మంటారు. ఎవరికి అడ్రస్ చేయాలి? ఓహో, జనరల్ మేనేజర్ టెలిఫోన్సా? ఒక్క నిమిషం మేడం, రాసుకుంటున్నా. థ్యాంక్ యూ, పెట్టేస్తున్నానండి. బైదపే, మీలాంటి స్నేహశీలులు, త్యాగమూర్తులు ఉన్న టెలిఫోన్ డిపార్ట్మెంట్ ధన్యమైనది అంటూ ఫోన్ పెట్టేశాడు. ఫోన్ డిస్కనెక్ట్ చేసేసి సులోచన కుర్చీ వెనక్కి వాళ్ళి పడి పడి నవ్వసాగింది. చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగింది శైలజ. ఏం లేదు, ఎవరికో అసిస్టెన్స్ కావాలంటే చేశాను. ట్రంక్ అసిస్టెన్స్ కాదులే, పర్సనల్ సహాయం అంటూ ఫోన్ కాల్ డ్రాప్ చేయడం గురించి చెప్పింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే సూపర్వైజర్ వచ్చింది. ఆమెకి 40 ఏళ్ల దాకా ఉంటాయి, స్థూలకాయం. వాళ్ళు మాట్లాడుకోవడం చూసి మొహం చిట్లించి, బోర్డు చూడు, కాల్స్ పెండింగ్లో ఉన్నట్టున్నాయి అన్నది శైలజతో. ఆమె కంఠంలో విధి నిర్వహణ కన్నా హోదా చూపించాలన్న తపనే ఎక్కువ ఉంది. శైలజ నిర్లక్ష్యంగా తలెగరేసి బోర్డు వైపు తిరిగింది. సులోచనకి నవ్వొచ్చింది. శైలజకి ఆమెకి ఒక్క క్షణం పడదు. చాలా రోజుల క్రితం జరిగింది అది. శైలజ 102లో ఉంది. ఆ రోజు ఓ అబ్బాయి ఫోన్లో ఆమెను వేధించసాగాడు. ఆమె కంఠం చాలా బాగుందని, ఆమెను చూడకపోతే అంబులెన్సే గతని వగైరా. సాధారణంగా ఆపరేటర్స్ ఇటువంటి కాల్స్ పట్టించుకోరు, వారికి ఇది మామూలే. మరీ శృతి మించితే మానిటర్కి కంప్లైంట్ చేస్తారు. ఆమె ఎన్నిసార్లు డిస్కనెక్ట్ చేసినా మళ్ళీ చేసేవాడు. పొజిషన్ 102 అవటంతో ఆమెకే వచ్చేది. 102 కాల్కి ఛార్జ్ ఉండదు. ఏవండి, రేపు తిరిగి మా ఊరు వెళ్ళిపోతాను, ప్లీజ్ ఈరోజు కలవండి అంటూ వేధించసాగాడు. గుంటూరులో అతడికి పొగాకు బిజినెస్ ఉందంట, బీకాం పాస్ అయ్యాడట, వగైరా వగైరా వివరాలన్నీ చెప్పసాగాడు. ఆమెకు ఒళ్ళు మండిపోతూ ఉంది. ఊరెళ్ళబోయే ముందు ఒక సాయంత్రం గడపడానికి ఇంకెవ్వరూ దొరకలేదన్నమాట అని తిట్టుకుంటూ సూపర్వైజర్కి చెప్దామా అనుకొని మళ్ళీ ఎందుకులే అని ఊరుకుంది. అందులోనూ సూపర్వైజర్ మనస్తత్వం ఆమెకి తెలుసు. ఇలాంటి అవకాశం దొరికితే అన్యాపదేశంగా ఏదో విసురులు విసురుతూ ఉంటుంది. శైలజ మౌనాన్ని మరోలా అర్థం చేసుకొని ఆ కుర్రవాడు మరింత ముందుకు సాగాడు. రాత్రి సినిమా గురించి, డిన్నర్ గురించి కూడా మాట్లాడసాగాడు. ఇక లాభం లేదనుకొని, మీ వయసు ఎంతండి అని అడిగింది. ఆమె ఆ మాత్రం ఇంట్రెస్ట్ చూపించేసరికి అతడు పొంగిపోయి 20 అన్నాడు. 20 ఏళ్లకే ఇంతలా తయారయ్యావా నాయనా అనుకొని, మరి నన్ను ఎలా గుర్తుపడతారు అని అడిగింది. దాంతేముందండి, మీ ఆఫీస్ అయ్యే టైంకి నేను వచ్చి గేటు దగ్గర నిలబడతాను. అట్నుంచి అట్టే సినిమాకి, ఆ తర్వాత డిన్నర్కి, ఆ తర్వాత అంటూ నసిగాడు. వస్తున్న కోపాన్ని బిగపట్టి శైలజ, మరి నన్ను ఎలా గుర్తుపడతారు అని అడిగింది. చెప్పండి, మీరే రంగు చీర కట్టుకున్నారు? ఇంతలో భుజం పక్క నుంచి, ఏమిటమ్మాయి, ఎవరు అని వినిపించడంతో డిస్కనెక్ట్ చేసింది. సూపర్వైజర్ మంగళ క్రూరంగా చూస్తూ ఉంది. నల్ల చీరలో ఖాళీలా ఆ క్షణం కనపడింది. ఆమె వెళ్ళిపోయిన నిమిషం తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది. ఏమిటి డిస్కనెక్ట్ చేశారు? అబ్బే ఏం లేదు, సాయంత్రం 5ంటికి ఎక్స్చేంజ్కి వచ్చేయండి. నేను బస్ స్టాప్లో నిలబడి ఉంటాను. గుర్తుపట్టడం చాలా తేలిక.
ఈరోజు కట్టుకున్నది నల్ల చీర, కొంచెం లావుగా ఉంటాను. పోతే మీరు నన్ను చూసి డిసప్పాయింట్ అవుతారేమో. నా వయసు 40. అబ్బే, ఏం పర్లేదు, అసలు ఆ వయసు వాళ్ళంటేనే నాకిష్టం అన్నాడు. ఓహో, అలాగా ఈడియట్ అని మనసులో అనుకొని, మీరెలా వస్తారు, ఆటోలోనా అని అడిగి, అతడు అవును అనగానే, ఆటో మీరు ఆపగానే నేనెక్కితే బాగోదు, చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారు అంది. మరేం చేద్దాం? నేను నిలబడిన దగ్గర ఆటో ఆపి దిగి, హలో మంగళ అని పలకరించండి. నా పక్కన ఎవ్వరూ లేకపోతే వెంటనే వచ్చేస్తాను. పక్కన ఎవరైనా ఉంటే పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఆగకుండా పదవోయి సినిమాకి టైం అయిపోతుంది అని తొందర పెట్టేయాలి. మొత్తం మీద మీరు నాకు దగ్గర బంధువైనట్టు చూసే వాళ్ళకి అనిపించాలి. అదేదో నవలల్లో హీరో హీరోయిన్ రెక్క పట్టుకొని కుదిపేసినట్టు చేసినా పర్లేదు, కానీ మీరు నేను అదే మొదటిసారి కలుసుకోవడం అన్న అభిప్రాయం ఎవరికైనా కలిగిందంటే మాత్రం నా పరువు పోతుంది. అందులోనూ ఆ సమయంలో అక్కడ మా ఆఫీసు వాళ్ళు చాలామంది ఉంటారు. పర్లేదు, అంతా నేను చూసుకుంటాగా అంటూ హుషారుగా అన్నాడు. శైలజకి సాయంత్రం అవుతున్న కొద్దీ టెన్షన్ ఎక్కువ కాసాగింది. జరిగిందంతా సులోచనకి చెప్పింది. సాయంత్రం 5ంటికి బస్టాప్ దగ్గర సీన్ జరిగింది. సూపర్వైజర్ మంగళ గారు బస్టాప్ దగ్గర నిలబడి ఉండగా ఆటో ఆమె ముందు ఆగింది. 3వ అంతస్తు కిటికీ అద్దాల్లో నుంచి సులోచన, శైలజ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. ఆగిన ఆటోల నుంచి ఒక అబ్బాయి దిగి ఆమెతో ఏదో అనడం, ఆమె కంగారు పడి పక్కామె వైపు తిరగడం, ఆ అబ్బాయి మరింత దగ్గర వచ్చి చనువుగా ఏదో అనడానికి ప్రయత్నించడం, అబ్బాయి చెంప చెల్లుమనడం, అంతా సినిమాలోలా గిర్రున తిరిగిపోయినాయి. దూరం నుంచి చూస్తున్న ఇద్దరికీ నవ్వు ఆగడం లేదు. అంతా అయ్యాక మాత్రం శైలజని సులోచన తిట్టింది. వాడు గాని 102 సంగతి చెప్పి ఉంటే నీ పని ఏమై ఉండేది అని. శైలజ నవ్వేసి, ఆ మాత్రం రిస్క్ తీసుకోకపోతే థ్రిల్ ఏముంది అంది. నిజమే, నిస్సారము, నిరాపేక్షము, నిర్వీర్యము అయిన ఈ ఉద్యోగంలో ఇలాంటి చిన్న చిన్న అనుభవాలే చెనుకులు. పగటి కన్నా రాత్రి డ్యూటీల్నే ఆమె ఎక్కువగా కోరుకునేది. ఇరుకు గది, ఒంటరితనపు జీవితం, నిరర్ధకమైన రాత్రి తాలూకు శూన్యత ఆమెను భయపెట్టేవి. రాత్రిళ్ళు పని కూడా తక్కువే ఉంటుంది, ముఖ్యంగా 0 అవర్ దాటిన తర్వాత. డార్మిటరీస్లో నిద్ర పట్టేది కాదు. వాగుబోతు అమ్మాయిలు తెల్లవారి వరకు మిగతా వాళ్ళకి నిద్రాభంగం కలిగిస్తూ బిగ్గరగా మాట్లాడుకునేవాళ్ళు. డ్యూటీలో ఉంటే ప్రొద్దున్నే 4ంటికి వేకప్ కాల్స్ మొదలయ్యేవి. అలారం పెట్టుకుని లేవడానికి బద్ధకమైన కస్టమర్లు ఫోన్లో ఫలానా టైంకి లేపమని చెప్పవచ్చు. మామూలు సమయాల్లో ఇలాంటి మేల్కొలుపులు రోజుకి 700 దాకా ఉంటే, రంజాన్, క్రిస్మస్ లాంటి సమయాల్లో 1500 దాకా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళకి సుప్రభాతం పాడి లేపాలి. 10 మంది దాకా ఆపరేటర్లు మిషన్స్ లాగా పనిచేసిన ఈ సుప్రభాత సేవ పూర్తయ్యేది కాదు. 5ంటికి లేపమంటే 5:15కి లేపుతావా అని కోప్పడే కస్టమర్లు కొందరు. నిద్ర నుంచి లేవడానికి విసుక్కునే వాళ్ళు కొందరు. తాగుబోతులతో ఫోన్ అనుభవాలు గమ్మత్తుగా ఉండేవి. ఒకరెవరో రాత్రి 2ంటికి ఫోన్ చేశాడు. బాగా మందు కొట్టినట్టున్నాడు. నిద్ర పట్టడం లేదు మేడం, నాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి అంటూ అడవి రాముడు పాటల టేప్ ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు. గంట వరకు అది మోగుతూనే ఉంది. పని లేనప్పుడల్లా ఆ కీ ఓపెన్ చేసుకొని విన్నది ఆ రాత్రి. చాలా థ్రిల్లింగ్ అనుభవాలు. ఒకరోజు ట్రంక్స్లో ఉంది. ఫోన్ సరిగ్గా పనిచేయలేదు. ఆ రోజు అవతల స్త్రీ లైన్లోకి వచ్చాక లోకల్ కనెక్షన్లో ఫాల్ట్ వచ్చింది. సులోచన క్షమాపణలు చెప్పి తిరిగి ప్రయత్నించసాగింది. పర్లేదు మేడం, నెమ్మదిగా ట్రై చేయండి అంది ఆమె. ఢిల్లీ నుంచి వచ్చిన కాల్ అది. కనెక్షన్ ఇచ్చాక సగంలో తిరిగి డిస్కనెక్ట్ అయింది. యువతల మంత్రి గారు కంగారు పడి, వెంటనే సర్చ్ చేయండి, అవతలున్నది ప్రైమ్ మినిస్టర్ అన్నాక గానీ సులోచనకి తెలిసింది కాదు. తనని మేడం అని సంబోధించినది ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని. పల్లంత టెన్షన్, కంగారు, జీవితంలో మరపురాని అనుభూతి. డిసెంబర్ 31 రాత్రి డ్యూటీలో ఉంటే ఇక ఒకటే అభినందనల పరంపర. ఎందరో మహానుభావులు కొత్త సంవత్సరం గ్రీటింగుల్ని కొత్త పాత లేకుండా ఫోన్లో అందించేవారు, ఫ్లయింగ్ కిసులతో. వచ్చిన కొత్త సంవత్సరం పాతబడితే మళ్ళీ ఇంకొక కొత్త సంవత్సరం పాతబడడం కోసం వచ్చేది. వచ్చి వెళ్ళిపోయే కొత్త పాతల మధ్య తను మాత్రం నిశ్చలంగా, నిర్వేదంగా, నిద్ర మాత్రల సాయంతో నిర్లిప్తంగా. అసిస్టెంట్ ఇంజనీర్ టేబుల్కి ఎదురుగా కూర్చొని కంప్లైంట్ రాసుకున్నాడు రేవంత్. అయ్యా, నా టెలిఫోన్ నెంబర్ 13414. ఒక వ్యక్తి ఈ నెంబర్కి ఫోన్ చేసి మాటి మాటికి నన్ను బెదిరిస్తున్నాడు. ఇది నాకు చిరాకుగా ఉంది. ఆ మలాషియస్ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకొని ఆ నెంబరు నాకు చెప్పిన ఎడల కృతజ్ఞుడిని. ఇట్లు రేవంత్ అని సంతకం పెట్టి అందించాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? రేవంత్ గతుక్కుమని అంతలో వెంటనే తేరుకొని ఇచ్చాను అన్నాడు.
4-5 రోజుల్లో మీ ఫోన్ తీసేసి ఇంకో ఫోన్ పెడతాము. దానికి ఒక బటన్ ఉంటుంది. మీకు ఆ వ్యక్తి ఫోన్ చేయగానే బటన్ నొక్కండి. మేము చేసే వరకు మాత్రం సంభాషణ కొనసాగిస్తూ ఉండాలి. అలా ఎంతసేపు? మీకు వచ్చే కాల్ ఇదే ఎక్స్చేంజ్ నుంచి అయితే 3 నిమిషాలు చాలు. ఇంకో ఎక్స్చేంజ్ నుంచి అయితే 5 నిమిషాల దాకా పడుతుంది. ఫోన్ 10 రోజుల పాటు ఇలా అబ్జర్వేషన్లో ఉంచుదాం. ఈ లోపల ఆ బ్లాక్మెయిలర్ ఫోన్ చేస్తాడని ఆశిద్దాం. 10 రోజులెందుకు? ప్రతిరోజు చేస్తుంది అని వెంటనే నాలుగు ఖర్చుకున్నాడు. చేస్తుంది అంటే ఆడ బ్లాక్మెయిలరా? ఆశ్చర్యంగా అడిగాడు ఇంజనీర్. ఈలోపు రేవంత్ సర్దుకొని అవునండి, ఈ మధ్య ఆడవాళ్లే ఎక్కువ నేరాలు చేస్తున్నారు అంటూ లేచి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకొచ్చేశాడు. వస్తూ అనుకున్నాడు, ఇంకెక్కడికి పోతావు పిల్ల, ఈసారి ఎలా తప్పించుకుంటావు అని. రేవంత్ దగ్గర అప్లికేషన్ తీసుకున్న ఇంజనీర్ యువకుడు. అతడి పేరు విశ్వం. రేవంత్ వెళ్ళిపోయాక అతడు సెకండ్ ఫ్లోర్లకు వెళ్ళాడు. అక్కడున్నది స్విచ్ రూమ్. ఒకసారి తలుపు తీయగానే అందులో వినపడే శబ్దానికి అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. ఆ ఎక్స్చేంజ్ ఏరియాలో ఉన్న టెలిఫోన్లన్నిటికీ ఆ గదిలో స్టోర్స్ ఉంది. రేవంత్ టెలిఫోన్ ఉన్నది స్ట్రోగేర్ ఎక్స్చేంజ్లో. ఇది కాక ఇంకా మాన్యువల్ అని, క్రాస్ బార్ అని ఇంకో 2 రకాలున్నాయి. హైదరాబాద్ లాంటి నగరంలో 41,000 టెలిఫోన్లున్నాయి. రోజు దాదాపు 8,500 ట్రంక్ కాల్స్ వెళ్తాయి. ఆశ్చర్యం ఏంటంటే వచ్చే కాల్స్ 4,000 కన్నా ఎక్కువ ఉండవు. లోకల్ కాల్స్ రోజుకి దాదాపు 10 లక్షల దాకా ఉంటాయి. అందుకే ఆ స్విచ్ రూమ్లో అంత శబ్దం. స్విచ్ రూమ్లో వరుసగా గోడ లాంటి ప్యానల్స్ ఉన్నాయి. విశ్వం 13414 దగ్గర నిలబడి ఆ పిన్ని అబ్జర్వేషన్లోకి తీసుకొని మానిటర్ ఏర్పాటు చేశాడు. ఆ రోజు నుంచి రేవంత్ ఫోను అబ్జర్వేషన్లో ఉంచబడింది. ఆ తర్వాత 2 రోజులకి ఆమె దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆ 2 రోజులు రేవంత్ చాలా టెన్షన్తో గడిపాడు. ఏ కాల్ వచ్చినా అతడి చూపుడు వేలు ఫోన్ మీదకు వెళ్ళేది. హలో అని ఆమె గొంతు తీయగా వినిపించగానే బటన్ నొక్కాడు. వెంటనే స్విచ్ రూమ్లో బజర్ మోగింది. క్షణాల మీద బ్యాక్వర్డ్ ట్రేసింగ్ మొదలైంది. ఇక్కడ ఇంజనీర్లు ఈ పని మీద ఉంటే అక్కడ రేవంత్ ఆ అమ్మాయితో తాపీగా మాట్లాడుతున్నాడు. నేను నా పేరు మార్చుకుందామనుకుంటున్నాను. ఎందుకు రేవంత్? మీ పేరు చాలా బాగుంది, నాకెంతో నచ్చింది. కానీ అర్ధనసిగాడు. పర్లేదులేండి, ఎలాగో ఒకలా సర్దుకుందాం. ఎల్లయ్య పిచ్చేయాల కన్నా బాగానే ఉంది కదా. రేవంత్ మొహం ఎర్రపడింది. ఇంతకీ మీరెవరు అని అడిగాడు ఉక్రోషాన్ని దాచుకుంటూ. కంఠం బట్టి తెలుస్తుంది కదా, అమ్మాయిని. వెంట్రిక్లాక్విస్ట్ని కానీ మిమిక్రిస్ట్, కంఠాన్ని మార్చే వ్యక్తిని కాను. 10వ క్లాస్ వరకు చదువుకున్నాను. మీరు అమ్మాయే కానీ మీ క్వాలిఫికేషన్ మాత్రం 10వ క్లాస్ కాదు. పందెం కడతాను. ఆ అమ్మాయి నవ్వి సర్లేండి, అబద్ధమే చెప్పాను సరేనా అంది. మీరు ఇలా పేరు అడ్రస్ చెప్పకుండా ఎందుకు ఫోన్ చేస్తున్నారు? 2 సార్లు హింట్ ఇచ్చాను, కనుక్కోలేకపోతే అది నా తప్పు కాదు కదా. కలుసుకోకుండా ఊరికే ఇలా ఫోన్ చేయడం టైం వేస్ట్ కదా. ఎందుకు కలుసుకోలేం రేవంత్? తప్పకుండా కలుసుకుందాం. మీ స్నేహితురాల్ని అవ్వాలనే కదా ఇంత కష్టపడి ఫోన్స్ చేస్తున్నది. ఈ లోపులో కాస్త థ్రిల్ కోసం ఈ ఫోన్స్ అంతే. ఇది వద్దంటే రేపే మీ ఆఫీస్కి వచ్చి కలుసుకుంటాను. వద్దులేండి, రేపట్లోగా కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. ఎలా? స్వయం శక్తి ఉపయోగించి. ఇంకో హింట్ ఏమన్నా ఇమ్మంటారా? వద్దులేండి, అయితే పెట్టేస్తాను. రేవంత్ కంగారు పడి అబ్బేబే ఇంకొంచెం సేపు ఏదైనా మాట్లాడండి అన్నాడు. అప్పటికి 1 నిమిషమే గడిచింది. ఇంకా 4-5 నిమిషాలుంది. ఇక్కడ ఈ సంభాషణ జరుగుతూ ఉంటే అక్కడ బ్యాక్వర్డ్ ట్రేసింగ్ ఆపరేషన్ చాలా తొందరగా జరుగుతుంది. 2 అసిస్టెంట్లు స్విచ్ రూమ్లో చకచకా పనిచేస్తూ పాయింట్లు పరిశీలిస్తున్నారు. మీ గురించి నేను తెలుసుకోకుండా ఎలా స్నేహం చేయగలను అని అంటున్నాడు రేవంత్. నా ఇష్టాలు, అభిరుచులు అన్నీ ఫోన్లో చెప్తాగా. అయినా మిమ్మల్ని చూడాలి. ఎందుకు? వెంటనే సమాధానం దొరకలేదు. మీరెవరో, ఎలా ఉంటారో తెలియకుండా ఎలా స్నేహం చేయను? ఇబ్బందిగా, సిన్సియర్గా అడిగాడు. ఎలా ఉంటే ఏముంది రేవంత్? ఏ అమ్మాయికైనా 2 బుగ్గలు 2 చెవులే కదా ఉండేది. కానీ కొందరిని చూస్తే స్నేహం చేయాలనిపిస్తుంది. కొందరిని చూస్తే అకారణంగా యావగింపు కలుగుతుంది. మనం ఫోన్లో కొంతకాలం స్నేహితులయ్యాక కలుసుకున్నామనుకోండి, అప్పుడు నేను ఊహించుకున్న దానికి మీరు భిన్నంగా ఉంటే నాకు ఆశాభంగం కలగదా? దీనికి 2 కళ్ళు, 1 ముక్కు అన్న స్టాటిస్టిక్స్ ఎందుకు? అనుభూతిని లెక్కలో చెప్పడం అంత మంచి పని కాదనుకుంటాను. ఆమె 1 క్షణం మౌనంగా ఉండి, నేను స్నేహితురాలిగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయననే అనుకుంటున్నాను రేవంత్ అంది. చేయకపోతే మంచిదే, కానీ చేస్తారేమో అన్న సందిగ్ధంలో నేను చేసే స్నేహంలో పరిపూర్ణత ఉండదు. ఒకరినొకరు చూసుకోకుండా చేసే కలం స్నేహాలు వాళ్ళ కలయిక తర్వాత ఘోరంగా ఫెయిల్ అవ్వడానికి కారణం అదే. మిగతా వాళ్ళ విషయంలో అలా అవ్వచ్చేమో కానీ మన విషయంలో అలా అవ్వదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం మనం కలిసినప్పుడు చెప్తాను. ఆ తర్వాత అతడికి ఏం మాట్లాడాలో టాపిక్ దొరకలేదు. టైం 3 నిమిషాలే అయింది. ఇంకా 2 నిమిషాలు మాట్లాడాలి. ఇంతలో ఆ అమ్మాయి అన్నది,
ఏమంటున్నాడు మీ స్నేహితుడు అని. ఎవరు, జేమ్సా అన్నాడు రేవంత్. బాగానే ఉన్నాడు. అతను మీ గురించి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీరు సైకిక్ అట. సాధారణంగా ఇలా ఫోన్లు చేసే వాళ్ళలో చాలా తక్కువ మంది చిలుపుగా అల్లరి చేసే అమ్మాయిలు ఉంటారట. చాలామంది తమ మానసిక వ్యధ తప్పించుకోవడానికి ఇలా అవుట్లెట్లు చూసుకుంటారట. అతడు నిజమే చెప్పాడు, కానీ నేను చాలా మందిలోకి రాను, తక్కువ మందిలోకి వస్తాను మామూలుగా అంది. రేవంత్కి ఆశ్చర్యం వేసింది. తన మాటలకి కోపం వస్తుందనుకున్నాడు, కానీ నిజాన్ని నిజంగా తీసుకుంటుందని అనుకోలేదు. ఆమెకి కోపం తెప్పించాలని అతడి ఉద్దేశం కూడా. ఆ కోపంలో తన గురించి చెప్తుందని ఆశ. అంటే మీరు చిలిపిగా అల్లరి చేసే అమ్మాయి అన్నమాట. ఆహా అంటూ నవ్వింది. ప్రత్యూషం రాకముందే పాలవెన్నెల్లో పరికిని కుచ్చిళ్ళు పైకి కట్టి గొబ్బెల్లోయమ్మ గొబ్బెల్లో అని పాడుకుంటూ ముగ్గు వేసే ఆడపిల్ల. వెన్నెల్లో ఆడపిల్ల చప్పున అన్నాడు. పేరు బాగుంది, అలాగే పిలుస్తాను. నాకు అభ్యంతరం ఏం లేదు అని ఆగి నెమ్మదిగా, మొన్న ఎందుకు టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళారు రేవంత్ అని అడిగింది. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడి, నీకెలా తెలిసింది అని అడిగాడు. అదేంటి రేవంత్, మీతో స్నేహం చెయ్యబోయే ముందు మీ దినచర్య గురించి తెలుసుకోకపోతే ఎలా? అవును, చిన్న పని ఉండి వెళ్ళాను అంటూ ఉండగా అతడికి ఒక ఆలోచన వచ్చింది. తను ఆమె ఫోన్ నెంబర్ కనుక్కోపోతున్నట్టు ఆమెకు తెలిసిందేమో. అందుకనే ఇంటి దగ్గర నుంచి కాకుండా బయట నుంచి ఎక్కడి నుంచి అయినా చేస్తుందేమో. ఇప్పుడు ఆమెని ఆ ఫోన్ దగ్గరే తను అక్కడికి వెళ్ళే వరకు ఆప్ చేయాలి. అతడు క్షణం ఏం చేయాలా అని ఆలోచించి కంఠం అమాయకంగా మార్చి, మీరు మొన్న ఒక లెక్క చెప్పారు, జ్ఞాపకం ఉందా? అలాంటి లెక్కే ఇంకొకటి చెప్పండి అన్నాడు. అప్పుడు కనుక్కోలేకపోయాను, ఈసారి కనుక్కోగలనేమో, ప్రయత్నిస్తాను. ఏది? నా టెలిఫోన్ నెంబర్కి సంబంధించిన లెక్క? అవును, మీ నెంబర్ కనుక్కుంటాను. పోతే నాకు 5 నిమిషాలు టైం ఇవ్వాలి అన్నాడు. అతడి మనసులో ఆలోచన వేరు. ఆమెని ఎలాగైనా 5 నిమిషాల పాటు ఆ ఫోన్ దగ్గర ఆప్ చేయాలి.